వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు హైడ్రీమ్. నేను మీ భవ్య. మ్యూచువల్ ఫండ్స్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ మధ్య మనం వింటున్నాం 843 రూల్ అంట. ఈ రూల్ ఏంటి, దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ 843 రూల్ అనేది మేము చాలా వింటున్నాం. యాక్చువల్గా ఎప్పుడు అందరం వినేది మ్యూచువల్ ఫండ్స్లో ఇది బాగా వినిపిస్తుంది. అసలు ఈ రూల్ ఏంటి సార్? దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు అంటారు? బాబాయ్ గారు, ఇవాళ మనం అంటే దీని ముందు చాలా రూల్స్ మాట్లాడాను నేను. సో ఇవాళ నేను మాట్లాడేది ఏంటంటే ఒక 843 అనేది రూల్. ఇది ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్తో చేసిన రూల్, కాన్సెప్చువల్ కాదు, రైట్? సో మ్యాథమెటికల్గా మన ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ రూల్ ఫాలో అయితే ఏమవుతుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. మేడం, ఇది 843 అనేది జనరల్గా ఇట్ సిగ్నిఫైస్ ఇయర్స్ మాట. అంటే 8 years, 4 years, 3 years. సో ఈ రూల్లో ఏంటంటే మేడం, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలాగా ఎఫెక్ట్ అయ్యి ఎలాగ మన వెల్త్ ఇంక్రీజ్ చేస్తుంటుంది, ఎంత సమయంలో చేస్తుంది అనేది మాట్లాడుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఈ రూల్లో ఏంటంటే ఫస్ట్ 8 నంబర్ రిప్రజెంట్స్ 8 years. ఓకే. ఇది ఎప్పుడైతే ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎస్ఐపి అనేది చేస్తుంటారు, రైట్? అవునవును. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ప్రతి క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మేము ఏం చెప్తామంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్తుంటాం. లాంగ్ టర్మ్ అంటే ఎంత? ఒక 5, 7, 10, 15, 20 years అనుకోండి. కానీ వాళ్ళ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ అనేది వస్తారు మన దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి. కానీ ప్రతి ఇయర్, ప్రతి 2 సంవత్సరాలకి చూస్తూ ఉంటారు, మార్కెట్ నెగిటివ్ అయిపోయింది సార్ ఏం చేయమంటారు, పాజిటివ్ అయిపోయింది సార్ ఏం చేయమంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మైండ్లో ఉంది. సో అది అంటే అప్పటికి మనకి వస్తుందా లేదా, పెట్టింది వేస్ట్ అయిపోతున్నామో అని భయంలో ఉంటారు. భయం. సో అది క్లారిఫై చేయడానికి ఈ సింపుల్ రూల్ 843. 8 అనేది ఫస్ట్ 8 years అనేది మేడం, ఎప్పుడైతే మన ఎస్ఐపి అనుకుని ఇన్వెస్ట్ చేయడం మొదలెడతామో ఫస్ట్ 3 phases మాట. 8 years ఈజ్ ఫస్ట్ ఫేజ్, 4 years ఈజ్ సెకండ్ ఫేజ్, 3 years ఈజ్ థర్డ్ ఫేజ్. ఓకే. ఫస్ట్ ఫేజ్ 8 yearsలో ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఎస్ఐపి వేస్తూ ఉంటాము. ప్రతి నెల ప్రతి డేయో లేకపోతే క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకుంటూ వేసుకుంటూ వస్తాం. ఫస్ట్ 8 yearsలో మనం వేస్తుంది అక్యుములేట్ అవుతుంటుంది. అంటే డబ్బులు చిన్నగా పెడుతుంటాం కాబట్టి 8 yearsకి ఏమవుతుందంటే మనం ఒక పెద్ద అమౌంట్ అనేది అక్యుములేట్ చేసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వేసుకుంటున్నాం అనుకోండి, దాన్ని మనం 1000, 10,000, 5,000 వేసుకుని ఒక అమౌంట్ అనేది అక్యుములేట్ చేసుకున్నాం ఫస్ట్ 8 years. అంటే ఒక 50 lakhs అక్యుములేట్ చేసుకుంటున్నాం అనుకోండి, రైట్? 8 yearsలో ఒక 50 lakhs, 1 crore అక్యూములేషన్ ఫేజ్ అంటారు దాన్ని. 8 years, ఫస్ట్ 8 years స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 8 yearsలో డబ్బులు కడుతూ ఉంటే అక్యూములేషన్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ ఫేజ్ 4 years, సెకండ్ ఫేజ్ 4 years మాట. అంటే 9th year నుంచి 12th year వరకు. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే 8 years దాటిపోతుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది యాక్ట్ అవుతుంది, వర్కింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ సమయంలోనే పెరుగుతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ 4 years అంటే 8 years వరకు అక్యుములేషన్. అంటే 8 years వరకు నేను ఏం చెప్తున్నాను మీకు, గ్రోత్ చూడకండి. 8 years వరకు ఇన్వెస్ట్ చేస్తూ ఒక దగ్గర జాగ్రత్తగా పొందుపరచడం, అది మాత్రమే చేయండి అంటున్నారు. ఇన్వెస్ట్ చేస్తూ రండి. నెక్స్ట్ 4 yearsలోనే మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే 9th year స్టార్ట్ అవుతుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 4 yearsలో మీ వెల్త్ క్రియేషన్ ఫాస్ట్ గా పెరిగేది కనబడుతుంది, రైట్? సో ఈ 4 years అయిపోయింది. 4 years అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 3 years. అంటే ఇప్పుడు ఎంత అయింది? 8 + 4 12 years అయింది. ఇంకా 3 years. ఆ ఫేజ్లో, ఆ 3 yearsలో దీన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. మీరు ఎక్కడైనా ఒక స్నోబాల్ ప్రదేశంకి వెళ్ళి చిన్న స్నోబాల్ చేసి ఇలా పడిసారు అనుకోండి, ఏమవుతుంది? రోలింగ్ అయ్యేది
ఇంకా పెద్దగా పెరుగుతూ అవుతుంది. అవును, స్నోబాల్ సైజ్ పెరుగుతుంది. అంత త్వరగా ఆ 3 years లో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే 843 8 years ఈజ్ అన్ అక్యుములేషన్ ఫేజ్, ఓన్లీ ఇన్వెస్ట్ చేయడం. 4 years ఈజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్ట్ అయ్యి వెల్త్ గ్రో అయ్యేదో కనబడుతుంది మనకి. అవును, దాని తర్వాత 13th year నుంచి మనకు వచ్చే ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ప్రాఫిట్ మీకు 4th year లో కూడా 4 years లో కూడా కనబడుతుంది. కానీ కొంచెం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్ట్ కొంచెం ఫాస్ట్ గ్రో అవుతుంది. అవును, 13th year నుంచి 15th year మధ్యన ఏదైతే థర్డ్ ఫేజ్ ఉందో రిగ్రెస్ గా పెరుగుతుంది, మీకు చాలా ఫాస్ట్ గా పెరగడం మొదలెడుతుంది. ఓకే, సో ఆ విధంగా ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి ఈ టైం ఫ్రేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఓపిక్ గా 8 years ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకి బెనిఫిట్ ఉంటుంది. సో మనం ఏమంటుంటాం మేడం, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్ చేయాలి అంటాం. డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? క్రమబద్ధంగా ప్రతి నెల మనం ఒక అమౌంట్ అనుకునేది ఆగకుండా, మిస్ అవ్వకుండా, కంటిన్యూగా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, చూడకండి మీరు. ఆ 8 years ఇన్వెస్ట్ చేయండి. 8 years తర్వాత మీ గ్రోత్, నెక్స్ట్ 4 years పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్ట్ అవుతుంది, మీ గ్రోత్ కనబడుతుంది. దాని తర్వాత ఇంకా 13th year వచ్చినప్పటికి ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. సో మీకు ఈ సమయం 15 years కానీ సమయం ఇవ్వగలిస్తే మీరు గ్రోత్ అనేది మీకు కనబడుతుంది. ప్లస్ మీ అమౌంట్ ఏదైతే పెట్టారో దానికి దీనికి చూసుకుంటే మీరు యాక్చువల్గా మీరు 8 years కానీ ఉంటే 8th year తర్వాత పెంచేస్తారు మీరు ఎస్ఐపి అమౌంట్. సో ఈ విధంగా మనం ఒక గోల్ సెట్ చేసుకుని ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ఐపి రూపంగా అవనండి, లేకపోతే లాంగ్ టర్మ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అవనండి. బట్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, అదే ఎప్పుడు మంచిది అంటారు. ఏదైతే ఎవరైతే ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సమయం ఉండాలి, రిస్క్ తీసుకునే ఇది ఉండాలి, ధైర్యం ఉండాలి. అప్పుడే మన వెల్త్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ దీంట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 to 15% ఆన్ యావరేజ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. బట్ దీంట్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారెంటెడ్. ఒకసారి 10% రావచ్చు, ఒక రోజు 12% రావచ్చు, లేకపోతే 15% రావచ్చు, వేరీ అవుతూ ఉంటుంది. సో ఒక 1, 2, 3 years నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, 4th year మళ్ళీ పాజిటివ్, అన్ని కలిపి ఒకేసారి రిటర్న్స్ రావచ్చు. ఎందుకంటే దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు డోంట్ టైమ్ ద మార్కెట్ అంటారు. మార్కెట్ ని టైమింగ్ చేయకండి. మీరు మార్కెట్ లో టైం ఎక్కువ సమయం ఉండండి, ఇన్వెస్ట్ చేసి ఉండండి, అప్పుడే మీ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంటుంది మ్యూచువల్ ఫండ్. సో ఈ విధంగా ఈ 843 రూల్ అనేది పాటిస్తే మేడం ప్రతి ఒక్కరూ వాళ్ళు వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది కనబడుతుంది. కానీ మీరు 1, 2, 3 years ఉండి తీసేస్తానంటే మాత్రం వెల్త్ క్రియేట్ అవ్వదు. మీ లాస్ లో తీసేస్తుంటున్నారు, లేకపోతే భయం వల్ల తీసేస్తుంటారు, వాట్ ఎవర్ మే ది రీజన్, వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు, మీరు చూడలేరు. మీరు చూడాలి అనుకుంటే మాత్రం కనీసం ఒక 7 to 8 years ఉండాలి మార్కెట్లు, ఉంటేనే మీకు దాని తర్వాతే కనబడుతుంది. సో ఎప్పుడైనా సరే షార్ట్ కట్స్ ఎక్కడా కూడా యూజ్ అవ్వవు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ 843 రూల్ అనేది పక్కా ఫాలో అయితేనే మనకి మంచి వెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని అయితే మనకి సార్ చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.